అవును. నేను హైదరాబాద్‌లో టీవీ9కి నన్ను హైదరాబాద్ ఏశారు చివర్లో. హ్మ్. రోసయ్య అవును. గారు సీఎంగా హ్మ్. ఉన్నప్పుడు. అవునవును. అవునవును. హ్మ్. సెక్రటేరియట్‌లోకెళ్ళినప్పుడు అవును. మామూలుగా సెక్రటేరియట్‌లో తిరుగుతుంటాం. సెక్రటేరియట్ అంటే ఏంటి? రాష్ట్రానికి హ్మ్. హెడ్ క్వార్టర్ గదా! అవునవును. అక్కడ నాకో అనుమానం వచ్చింది. ఇక్కడ హ్మ్. నీళ్లు కరెక్ట్‌గా ఉంటాయా లేదని. నేను అదే. అక్కడేమి దాంట్లో తేడా ఏమి చెక్ చేయలా. హ్మ్. అంటే హ్మ్. తేడాగా ఉందని నాకేమనిపించలా. హ్మ్. కానీ మిగతాయన్నీ శాంపిల్స్ ఇచ్చి చెక్ చేస్తున్నారు గదా! అవును. సచివాలయం నీళ్ళు ఎట్టుంటాయో చూద్దామని మనం హ్మ్. ఆ కన్సర్న్డ్ ల్యాబ్ వాళ్ళని వచ్చి చూడమంటే సచివాలయం అంటే పర్మిషన్ తీసుకోవాలి. అవును. కాబట్టి నేనేం చేశానంటే విజువలైజ్ చేస్తూ, వీడియో రికార్డ్ చేస్తూ సచివాలయంలో హ్మ్. నీళ్లు పట్టుకున్నా. హ్మ్. అలాగే తీసుకెళ్ళి వాళ్ళకి అప్పజెప్పా. ఈ హ్మ్. ప్రైవేట్ ల్యాబ్స్ ఉంటాయి గదా! హ్మ్. ప్రభుత్వానికి వాళ్ళే అవును. ఔట్‌సోర్సింగ్ కింద ఇస్తారు. హ్మ్. అదే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే ల్యాబ్ దగ్గరే ప్రైవేట్ శాంపుల్ కిందన ఇచ్చా. ఏ ఓకే. హ్మ్. ఏరియాదంటే సెక్రటేరియట్ పరిసరం అని రాశా. సెక్రటేరియట్ హ్మ్. లోపలంటే ఒప్పుకోరు కాబట్టి. అవును. అవును. హ్మ్. చెక్ చేపించా. హ్మ్. చేపిస్తే ఈకోలీస్ బోలెడంత అంత ఉందని తేలింది. అబ్బా! హ్మ్. అప్పుడు నేను ఆ వార్త రాసి సచివాలయం సేఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి ప్రపంచం అంతా కబుర్లు చెప్తుంది. ఆళ్ళకే లేదు ఇది అనేసి. అది. హ్మ్. అప్పుడు సచివాలయంలో సీజ్ చేశారు. హ్మ్. అంటే ఇదెప్పుడు 2010, 9, అవును. 10. రోసయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ! అనుకుంటా. హ్మ్. హ్మ్. దెన్ మరి ఇయన్నీ ప్రాక్టికల్‌గా నాకనిపిస్తది. నవ్వుకుంటా నేనైతే.